Hello friends, welcome to Dara English Communication. This is the continuation of yesterday's class. నిన్న మనం ఏం చేసామంటే ఆర్టికల్స్ అనేవి మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, ఏ విధంగా మనం ఆర్టికల్స్ని సెంటెన్స్లో సప్లై చేస్తాం అని చెప్పేసి మనం నిన్నటి క్లాస్లో డిస్కషన్ చేసినాం. అదేంటంటే మనకి వొవెల్ సౌండ్ ముందు అయితే మనం యాన్ ఉపయోగించాలని, ఒకవేళ అది కాన్స్టెంట్ సౌండ్స్ అయితే మనకి ఏ ఉపయోగించాలని చెప్పేసి మనం నిన్నటి క్లాస్లో డిస్కషన్ అనేది చేసినాం. సో ఇవాళ మనం పర్టికులర్గా ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్స్లో మనం ఏ విధంగా యాన్ అనేది సప్లై చేస్తాం, ఏ విధంగా ఏ అనేది సప్లై చేస్తామో ఈరోజు ఎగ్జాంపుల్స్తో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇక్కడ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఆర్టికల్స్లో పర్టికులర్గా యూసేజ్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ బిఫోర్ వొవెల్ సౌండ్స్. ఓకే, ఏ సౌండ్స్ ఉందంటే మనకి యూసేజ్ ఆఫ్ యాన్ బిఫోర్ వొవెల్ సౌండ్స్ అని చెప్పేసి మన ఇక్కడ అంటా ఉన్నాడు. ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. నిన్న మనం సౌండ్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో నిన్న మనం చూసినాం. ఇక్కడ మనకి వొవెల్స్ అంటే ఏంటి? వొవెల్స్ అంటే ఏఈ ఐఓయు. ఓకే, ఏఈ ఐఓయు అనేవి మనకి ఇక్కడ వొవెల్స్. అయితే మనం ఇక్కడ లెటర్స్ని కన్సిడర్ చేయాల్సింది కాదు, మనం ఇక్కడ సౌండ్స్ని కన్సిడర్ చేయాలి. ఓకే, సౌండ్స్ని కన్సిడర్ చేసినప్పుడు మనకు అక్కడ ఏ వర్డ్ ముందు అయితే మనకి వొవెల్ లెటర్ అయితే మనకి వొవెల్ సౌండ్ వస్తుందో దాని ముందు మనం ఏం సప్లై చేస్తాం? యాన్ అనేది సప్లై చేస్తాం. కాకపోతే ఇక్కడ మనకి లెటర్ ఏ తోటి స్టార్ట్ అయినా, ఈ తోటి స్టార్ట్ అయినా, ఐ తోటి స్టార్ట్ అయినా మనకి వీటితో ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ లెటర్స్ తోటి మనం ఒక వర్డ్ స్టార్ట్ అయితే డెఫినెట్గా మనకి ఇక్కడ ఏమొస్తుంది? యాన్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఓ అండ్ యూ అనేది ఉన్నది, ఇక్కడ మనకి స్లైట్గా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అది ఎట్లా? మనకి ఇప్పుడు ఓ అనేది ఓగా వలికిన లేదా ఆగా వలికిన వీటి ముందు మనకు యాన్ అనేదే వస్తుంది. ఓకే, వీటి ముందు మనకి యాన్ అనేదే వస్తుంది. అదేవిధంగా యూ దగ్గర మనం యూని ఆగా వలికినా కూడా మనకి ఏమొస్తుంది అంటే యాన్ అనేది వస్తుంది. ఇక మనకి ప్రాబ్లం ఎక్కడ అంటే ఇక్కడ ఓని వాగా వలికినప్పుడు, యూని యూగానే వలికినప్పుడు మనకి ఇక్కడ మరి వా అనేది యూ అనేది మనకి ఇక్కడ కాన్సనెంట్ సౌండ్స్ కాబట్టి వీటి ముందు మనం ఏం చేస్తామంటే ఏ అనేది సప్లై చేస్తాం. ఓకే, సో మనం ఇక్కడ ఏమంటున్నాం? ఏఈ ఐ అనేవి లెటర్స్ మనకి వర్డ్ స్టార్ట్ అయితే డెఫినెట్గా మనకు అక్కడ యాన్ అనేది వస్తుంది. కానీ ఆ లాస్ట్కు నేను చూసిన రెండు లెటర్స్ ఓ అండ్ యూ అనేది ఇక్కడ మనకేంటంటే ఓని మనం ఓగవలికినా ఆగవలికినా అక్కడ మనకి యానే వస్తుంది, యూని ఆగవలికినా కూడా మనకి ఆనే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఓని వాగవలికినప్పుడు యూని యూగానే వలికినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందంటే అది మనకు కాన్సనెంట్ సౌండ్స్ అని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఇక్కడ చూద్దాం. యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఓకే, సో ఇక్కడ మనకి యాపిల్ అని చెప్పేసి అంటున్నాం. ఆ అన్నప్పుడు ఇక్కడ మనకి ప్రొనౌన్సియేషన్ అనేది ఆతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి ఈ లెటర్స్లో ఏఈ ఐఓయూలో మనకి ఈ ఆ అనే సౌండ్ అనేది దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుందా? యాపిల్ ఏఈ ఐఓయు ఆ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఆ అని మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అన్ యాపిల్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకి ఏఈ ఐఓ ఉంది, ఇక్కడ మనకి ఆ అంటున్నాం కదా, సో ఆ అనే సౌండ్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఏంటి? అన్ యాపిల్. నెక్స్ట్ మనకి ఎలిఫెంట్ అని ఉంది. ఎలిఫెంట్లో ఇక్కడ మనకి ప్రొనౌన్సియేషన్ అనేది ఏతో స్టార్ట్ అవుతుంది. ఏఈ ఐఓయులో మనకి ఇక్కడ ఏ అనేది రిఫ్లెక్ట్ అవుతుందా? ఈ లెటర్ ఈ సౌండ్లో అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా మనకి ఏమొస్తుంది? యాన్ ఎలిఫెంట్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి యాంట్ అంటున్నాం. యాంట్. ఓకే, యాంట్ అంటాం కాబట్టి యాంట్లో మనకి ఆ అనేది మనకు అక్కడ సౌండ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి? యాన్ యాంట్ అనేది రావాలి. ఓకే, ఎగ్లో కూడా మనకి ఏ తోటి స్టార్ట్ అవుతుంది, సో ఏ అంటాం కాబట్టి యాన్ ఎగ్ అంటాం. ఓకే, ఏ అనే సౌండ్ అనేది మనకు అందులో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటి? ఎగ్. ఏ అనేది మనకు ఏఈ ఐఓయూలో ఇక్కడ మనకి ఏ అనేది ఉంది, ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ అంటున్నాం, ఇక్కడ మనకి ఇంక్ పాట్ అనేది ఉంది. సో ఇంక్ పాట్ అనేది మనకి ఇక్కడ సౌండ్ వచ్చేసి మనకు ఈతో స్టార్ట్ అవుతుంది. సో ఈతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏఈ ఐఓయూలో ఈ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుందా? అవుతుంది. ఏఈ అనేది మనకి సెకండ్ లెటర్లో ఈ అని ఉంది. సో ఇక్కడ మనకి ఏంటిది? సో అన్ ఇంక్ పాట్. ఓకే, సో ఈ విధంగా మనకి సౌండ్స్ అనేవి మనకి అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. వాటిని మనం బేస్ చేసుకొని ఏం చేస్తామంటే ఓవెల్ సౌండ్స్ అనేవి వీటి ముందు మనం ప్రొడ్యూస్ చేసినాయి అనుకో, ఈ లెటర్స్ అనేవి మనకు ఈ వర్డ్స్ అనేవి మనకు ఓవెల్ సౌండ్స్ తోటి ప్రొడ్యూస్ అవుతుంది. దాని డెఫినెట్ అక్కడ మనకి ఏం రావాలి? యాన్ అనేదే వస్తుంది. ఓకే, సో ఒకవేళ మనకి ఇక్కడ వేరే లెటర్ ఇప్పుడు మనకి ఓవెల్స్ కాకుండా కాన్సనెంట్ వచ్చిందనుకో, కాన్సనెంట్ సౌండ్ అనేది మనకు వచ్చిందనుకో, అక్కడ మనం ఏం సప్లై చేయాలి?
ఏ అనేది సప్లై చేస్తాం, అది మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి అంబరిల్లా అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనం యూని ఏ విధంగా పలుకుతున్నాం, ఆగా పలుకుతున్నాం. సో ఆగా పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, యాన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఏం సప్లై చేయాలంటే యాన్ అంబరిల్లా అని చెప్పేసి మనం ఇక్కడ తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకి యూ అనేది యుగా కాకుండా ఆగా పలుకుతుంది కాబట్టి, సో ఆ అనేది మనకి ఇక్కడ వోవెల్ సౌండ్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, యూని ఆగా పలికినప్పుడు యాన్ అనేది తీసుకుంటా ఉన్నాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఆరెంజ్ అని చెప్పేసి ఉంది, ఆరెంజ్. సో ఇది మనకు యాక్చువల్గా ఆరెంజ్ కాదు, ఓరెంజ్ యాక్చువల్గా. సో ఓ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఏంటిది, యాన్ ఆరెంజ్, ఆన్ ఆరెంజ్. ఎందుకంటే మనకు వాడుక భాషలో మనం ఆరెంజ్ అంటాం కాబట్టి, సో ఆరెంజ్, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆనియన్, ఓనియన్ సపోజ్ టు బి, బట్ సిన్స్ వీ యూజ్ ఆనియన్ అండ్ ఆల్, సో ఇక్కడ మనకి ఓ అనేది మనకి ఇక్కడ ఏంది, అందులో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఏఈఐఓయు అనే సౌండింగ్స్లో మనకి ఇక్కడ ఓవెల్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, అండ్ ఆనియన్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైందా, మనం ఏ విధంగా యాన్ అనేది సప్లై చేసినాము, ఓవెల్ సౌండ్స్ ముందు మాత్రమే మనం ఇక్కడ యాన్ అనేది సప్లై చేసినాం. ఒకవేళ మనకి అది ఓవెల్ సౌండ్ రాలేదనుకో, కాన్సనెంట్ సౌండ్ వచ్చిందనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, ఏ అనేది సప్లై చేయాలి. ఓకే, స్టిల్ వి గో ఫర్ సమ్ ఎక్స్ప్లెనేషన్ విత్ రిగార్డ్ టు ద అబ్రివేషన్స్ తర్వాతకి యాక్రోనిమ్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్, హోల్డ్ ఆన్. యూసేజ్ ఆఫ్ ఎన్ ఇండెఫినిట్ ఆర్టికల్ బిఫోర్ అబ్రివేషన్స్ అండ్ యాక్రోనిమ్స్. ఈ అబ్రివేషన్స్ అండ్ యాక్రోనిమ్స్ ముందు మనం ఏ విధంగా ఇండెఫినిట్ ఆర్టికల్స్ అనేవి యూజ్ చేస్తాం, అది ఏ కానీ యాన్ కానీ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. అయితే మనం ఇంతకుముందే చూసాం కదా, ఏంటి అది, సౌండ్స్ ముందు మనం సౌండ్స్ని కన్సిడర్ చేయాలి కానీ లెటర్స్ని కన్సిడర్ చేయొద్దు. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం మనం ఎగ్జాంపుల్స్ ఏంటో. ఇక్కడ మనకి ఆర్టీసీ అని ఇచ్చిండు. సో ఆర్టీసీ అన్నప్పుడు ఇక్కడ మనకి ప్రొనౌన్సియేషన్ అనేది ఆ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఆ అనేది మనకి ఇక్కడ ఏఈఐఓయులో ఇక్కడ మనకి ఆ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ అనేది మనకి అక్కడ ఉంది, సౌండ్ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, అన్ ఆర్టీసీ. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి అన్ ఆర్టీసీ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి లెటర్ వచ్చేసి ఆర్ అనేది మనకు కాన్సనెంట్ అయినప్పటికీ కూడా మనకి సౌండ్ ఏమొస్తుంది, ఆర్ అనేది మనం ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నాం. సో ఆర్ అనేది ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఆ అన్నప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఆ అనేది మనం ఇక్కడ తీసుకుంటా ఉన్నాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి లెటర్ని కాదు కన్సిడర్ చేయాల్సింది, దాంట్లో ఉన్న సౌండ్ని. ఓకే, సో నెక్స్ట్ మన ఇక్కడ ఎస్ఐ అని ఉంది, ఎస్ఐ. సో ఇక్కడ మనకి ఎస్ఐలో ఏ అనేది మనం ఇక్కడ ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నాం, ఎస్. ఓకే, ఏ అనేది ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నాం. సో ఎస్ఐ కాబట్టి ఇక్కడ మనకి ఏ అనేది మనకి ఇక్కడ సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, అండ్ ఎస్ఐ అనేది వస్తుంది. ఎందుకంటే లెటర్ మనకి కాన్సనెంటే కానీ సౌండ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఏ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ దీని ముందు ఏం రావాలి, మనకి యాన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి ఎమ్మెల్యే అన్నప్పుడు మనకి ఇక్కడ ఎం అనేది ఇదని వస్తుంది, ఎం. సో ఇక్కడ ఎం అనేది మనకి ఇక్కడ ఎం అనేది కాన్స్టెంట్ అయినప్పుడు కూడా సౌండ్ అనేది మనకి ఇక్కడ మనకి ఎం అనేది ఏ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో అక్కడ మనకి ఏ అనే సౌండ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటిది, లెటర్ని కాదు మనం ఇక్కడ సౌండ్ని కన్సిడర్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే అన్ ఎమ్మెల్యే అనేది వస్తుంది. సేమ్ థింగ్ ఎంఎల్సి, ఇక్కడ కూడా మనకి ఏదోటే వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, అన్ ఎంఎల్సి అనేది వస్తుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ బిఎడ్ అని చెప్పేసి అంటున్నాం. బి అన్నప్పుడు ఇక్కడ మనకి బి అనేది ఇందులో ఉన్న సౌండ్స్లో మనకి ఏదైనా రిఫ్లెక్ట్ అవుతుందా, అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, ఏ బిఎడ్ ఆస్పైరెంట్. ఓకే, ఏ బిఎడ్ స్టూడెంట్. సో ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి అదేవిధంగా హెచ్ఎం ఉంది, స్కూల్లో మనకి హెచ్ఎంస్ ఉంటా ఉంటారు, హెడ్ మాస్టర్స్. సో హెచ్ఎం అన్నప్పుడు ఇక్కడ మనం ఏ. ఓకే, ఏ అనేది మనకు ఫస్ట్ సౌండ్ వస్తుంది. లెటర్ ఇక్కడ మనకి కాన్సనెంటే కానీ దీని సౌండింగ్ వచ్చేసరికి మనకి ఏమొస్తుంది, ఏ అనేది వస్తుంది. సో ఏ అనే సౌండ్ మనకి ఇక్కడ ఓవెల్స్లో రిఫ్లెక్ట్ అవుతుందా అంటే ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మనకి అన్ హెచ్ఎం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్సిసి. సో ఇక్కడ మనకి ఎన్సిసి అన్నప్పుడు సౌండ్ అని మనం ఇక్కడ ఎన్తో ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నాం. లెటర్ మనకి కాన్సనెంట్ అయినా సౌండ్ అని మనకి ఏంటి ఇక్కడ ఏ తోటి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, అన్ ఎన్సిసి స్టూడెంట్, అన్ ఎన్సిటి క్యాడెట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే సౌండ్స్ని కన్సిడర్ చేస్తాం, లెటర్స్ని కాదు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్స్ అంటే ఏంటి, మనకి సౌండ్స్ని కన్సిడర్ చేయాలి, లెటర్స్ని కన్సిడర్ చేయొద్దు. ఒకవేళ మనం లెటర్స్ని కన్సిడర్ చేసాం అనుకో, దట్ విల్ బీ రాంగ్ ఆన్సర్.
నాట్ ఆల్ ద టైమ్స్ ఇట్ ఈస్ కరెక్ట్. సమ్ టైమ్స్ అది కరెక్ట్ అవుతుంది, కానీ ఆల్ ద టైమ్స్ అది కరెక్ట్ కాదు. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఆర్టికల్స్ అనేవి డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ని యూజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, సౌండ్స్ని కన్సిడర్ చేయాలి. అది ఓవెల్ సౌండా, కాన్సనెంట్ సౌండా. ఓవెల్ సౌండ్ వస్తే మనం ఇక్కడ యాన్ అనేది సప్లై చేస్తాం, కాన్సనెంట్ సౌండ్ వస్తే మనం ఇక్కడ ఏ అనేది సప్లై చేస్తూ ఉంటాం. ఇంకా మనకి ఇక్కడ 2 ఉన్నాయి, చూద్దాం. టెట్ ఆస్పైరెంట్, ఈజ్ ఏ టెట్ ఆస్పైరెంట్ అని చెప్పేసి అంటాం, లేదా షీ ఈజ్ ఏ టెట్ ఆస్పైరెంట్ అంటాం. సో ఇక్కడ టే అనేది ఇక్కడ మనకి టే అంటే ఇక్కడ మనకి టే అనేది ఇక్కడ మనకి ఏ దాంట్లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో అవ్వట్లేదు కాబట్టి మనకి ఇదే సౌండ్ కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఏ. సో ఇక్కడ మనకి ఏ టెట్ ఆస్పైరెంట్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇండియా ఈజ్ ఏ సార్క్ కంట్రీ. ఇండియా ఈజ్ ఏ సార్క్ కంట్రీ. ఇక్కడ మనం అబ్రివేషన్స్నే మనం ఇక్కడ ఒక వర్డ్గా తీసుకుంటా ఉన్నాం. అబ్రివేషన్స్ అంటే ఏంటి, వీటిని మనం యాక్చువల్లీ యాక్రోనిమ్స్ అంటాం. అబ్రివేషన్స్లో డాట్స్ లేకుండా యూజ్ చేసినప్పుడు ఒక పదంగా మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు అట్లాంటి వర్డ్స్ని మనం ఇక్కడ యాక్రోనిమ్స్ అని చెప్పేసి అంటుంటాం. అబ్రివేషన్స్లో అయితే మనం ఏం చేస్తాం, డాట్స్ యూజ్ చేస్తాం. ఇట్లా ఆర్ డాట్ టీ డాస్ టీ డాస్ సి అని చెప్పేసి ఈ విధంగా యూజ్ చేసినాం కదా. ఇప్పుడు మనం వీటిలలో ఏం చేస్తామంటే యాక్రోనిమ్స్లో ఈ డాట్స్ని తీసేసి వీటన్నిటిని కాంబినేషన్లో రాసినప్పుడు మనం ఒక వర్డ్గా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం కదా. సో దాన్నే మనం ఇక్కడ ఏమంటాం అంటే యాక్రోనిమ్స్ అని చెప్పేసి అంటుంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి సార్క్ అనేది ఒక యాక్రోనిమ్. దీన్ని మనం ఇది అబ్రివేషన్ అయినప్పుడు కూడా మనం ఈ వర్డ్స్ అన్ని కంబైన్ చేసినప్పుడు ఒక వర్డ్గా ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నాం. సో అందుకే ఇక్కడ మనకి ఏంటిది, ఇది ఒక వర్డ్ అన్నప్పుడు సార్క్ అనే వర్డ్ అని మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, సా కదా. సా అంటే ఇక్కడ మనకి సా అనేది ఇక్కడ మనకి కాన్సనెంట్ సౌండా, ఓవెల్ సౌండా, ఇక్కడ మనకి కాన్సనెంట్ సౌండ్. కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ ఏ అనేది మనం ఇక్కడ సప్లై చేస్తాం. ఓకే, ఇంతకుముందు ఎస్ఐ అన్నప్పుడు మరి ఎస్ దగ్గర ఏ వచ్చింది కదా సార్, ఇక్కడ సార్క్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం ప్రొనౌన్సియేషన్ని తీసుకుంటాం, సౌండ్ని తీసుకుంటా ఉన్నాం, ఎస్ని కాదు. ఓకే, సో ఎస్ని కాదు, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సౌండ్ని తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఓవెల్ సౌండ్స్ ముందు, కాన్సనెంట్ సౌండ్స్ ముందు ఏ సప్లై చేయాలా లేదా యాన్ సప్లై చేయాలా అనేది దట్ డిపెండ్స్ ఆన్ ద సౌండ్స్ ఆఫ్ ద వర్డ్స్. ఆ సౌండ్స్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ మనం డెఫినెట్ ఆర్టికల్ని లేదా ఇండెఫినెట్ ఆర్టికల్స్లో ఏ అండ్ యాన్ అనేవి సప్లై చేస్తూ ఉంటాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఓవెల్ సౌండ్స్ వస్తే వాటి ముందు మనం యాన్ అనేది సప్లై చేస్తాం. కాన్సనెంట్ సౌండ్స్ వస్తే మనం ఇక్కడ ఏ అనేది సప్లై చేస్తాం. సో డోంట్ కన్సిడర్ ద లెటర్స్ని కన్సిడర్ చేయొద్దు, కన్సిడర్ ద సౌండ్స్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ and do well.